అందరికీ నమస్తే. నేను మీ స్మార్ట్ దేవాంష్. ఇది నా మొదటి వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. నా తర్వాతి వీడియో మంచిగా చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ గురించి చాలామంది చాలా వీడియోలు చేశారు. నేను కూడా కొద్దిగా చూపించడానికి ట్రై చేశా. మిగతా జ్యోతిర్లింగాల దర్శనం కంటే కాశీ విశ్వేశ్వర దర్శనం అధిక ఫలప్రదమని, జీవితంలో ఒక్కసారైనా కాశీయాత్ర చేయాలని చెప్తారు. మన దగ్గర నుండి సికింద్రాబాద్, దానాపూర్, సంఘమిత్ర, దానాపూర్ స్పెషల్ ట్రైన్స్ ప్రతిరోజు వారణాసి వరకు ఉన్నాయి. నేను చంద్రపూర్ నుంచి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ వరకు బుక్ చేసుకున్నాను. ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళు స్లీపర్ బదులు ఏసీలో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ నుండి వారణాసి వరకు ట్రైన్స్ ఉన్నాయి. 15 మినిట్స్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ నుంచి వారణాసి చేరుకోవచ్చు. వారణాసి జంక్షన్ బయట షేరింగ్ ఆటోస్ అందుబాటులో ఉంటాయి. కాశీ వరకు ఒక్కొక్కరికి 50 నుండి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మనం అడ్రస్ చెప్తే మనల్ని దగ్గరలో దించేస్తారు. అక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవడం. వచ్చేసి నేనైతే రామతారక ఆంధ్రాశ్రమంలో ఉన్నాను. తక్కువ బడ్జెట్లో రూమ్స్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇక్కడ రూమ్స్ మార్నింగ్ 8 నుండి ఇస్తారు. ఫ్యామిలీకి రూమ్స్, సింగిల్గా వచ్చిన వారికి డార్మెంటరీ అండ్ లాకర్ ఇస్తారు. ఇక్కడ మధ్యాహ్న భోజనం, నైటు ఇడ్లీ, ఉప్మా, స్నాక్స్, కిచడీ లాంటివి పెడతారు. ఇది కేదార్ఘాట్కు సమీపంలో ఉంది. దీని పక్కనే సైకిల్ కాలభైరవ స్వామి టెంపుల్. కాశీలో మొదటిగా క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని దర్శించుకొని తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలి. కాశీ విశ్వేశ్వర బాబా దర్శనానికి వచ్చే భక్తులు మణికర్ణిక ఘాట్ దగ్గర కారిడార్ నుండి నేరుగా టెంపుల్లోకి వెళ్ళవచ్చు. కారిడార్లో భారతమాత టెంపుల్, పక్కనే నేపాలి టెంపుల్ ఉంటాయి. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు లోపలికి అనుమతి లేదు. కారిడార్లో లాకర్లు అందుబాటులో ఉంటాయి. శ్రీ కాశీ విశ్వేశ్వర ఉచిత స్పర్శ దర్శనం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుంది. మీకు ఉచితంగా స్పర్శ దర్శనం కావాలంటే 4వ నెంబర్ గేట్ నుండి దర్శనానికి వెళ్ళండి. ఖచ్చితంగా స్పర్శ దర్శనం అవుతుంది. ప్రస్తుతం ఉన్న ఈ మందిరాన్ని ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించింది. వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నవారు, ఎక్కువసేపు క్యూలో నిల్చోలేని వారు ఈ 3వ నెంబర్ గేట్ దగ్గర నుండి సుగమ టికెట్ కౌంటర్ ద్వారా టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇది నంది జంక్షన్ నుండి కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే పక్కన 4వ నెంబర్ గేట్ ఉంటుంది. ఇప్పుడు మనం 18 శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం. ఈ టెంపుల్స్ అన్నీ పక్కపక్కనే సందులలో ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది విశాలాక్షి అమ్మవారు. శ్రీ అన్నపూర్ణమాత టెంపుల్. ఇది కాశీ విశ్వేశ్వర ఆలయానికి దగ్గరలో ఉంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. అన్నపూర్ణమాత ఆశీర్వాదం పొందిన భక్తులకు ఎప్పటికీ ఆకలి, పేదరికం వంటివి ఉండవని భక్తులు నమ్ముతారు. ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. సాక్షి గణపతి టెంపుల్, నేపాలి టెంపుల్. ఇది కాఠ్మండూలోని పశుపతినాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇది మణికర్ణిక ఘాట్ పక్కనే ఉంటుంది. మృత్యుంజయ మహాదేవ్ మందిర్. ఇది కాలభైరవ స్వామి టెంపుల్కి కొంచెం దూరంలో ఉంది. మృత్యుంజయ ఆలయంలో శివలింగం, బావి ఉన్నాయి. శివుడిని ఇక్కడ మృత్యుంజయ మహాదేవ్గా పూజిస్తారు. దీనిని రావణేశ్వర మందిర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ బావిలోని నీరు తాగడం వలన అనారోగ్యాలను నయం చేస్తుందని నమ్మకం. ఈ నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. వారణాసిలో గంగా నది ఒడ్డున ఉన్న పురాతన శ్మశాన వాటిక మణికర్ణిక ఘాట్. దీనిని మోక్షఘాట్ అంటారు. ఇది నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం.
ఇక్కడ దహన సంస్కారాలు చేయడం ద్వారా చనిపోయిన వారికి పునర్జన్మ చక్రం నుండి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల్లో చనిపోయిన వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి దహన సంస్కారాలు జరిపిస్తారు. ఇక్కడ శివుడే స్వయంగా కొలువై చనిపోయిన వారికి మోక్ష మంత్రం ఉపదేశిస్తాడని, అందుకే దీనిని మహాశ్మశానం అంటారు. మణికర్ణికా కుండం. విష్ణువు తన సుదర్శన చక్రంతో తవ్వి సృష్టించిన పవిత్రమైన కోనేరు. పక్కనే రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్. కాశీలో దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, అస్థి ఘాట్లలో సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు గంగా హారతి జరుగుతుంది. కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ హారతిని తప్పక చూస్తారు. పవిత్ర గంగానదికి కృతజ్ఞతగా అర్చకులు జ్యోతులను పట్టుకొని గంగానదికి హారతిచ్చి పూజిస్తారు. ఈ గంగా హారతి 45 నిమిషాల పాటు జరుగుతుంది. ఆ డమరుకం, గంటల శబ్దం, శంఖాల ధ్వనుల మధ్య గంగా హారతి ఉంటుంది. వేరే లెవెల్. దశాశ్వమేధ ఘాట్లో బోట్లపై కూర్చొని గంగా హారతిని చూడొచ్చు. దుర్గామాత మందిర్. వారణాసిలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో దుర్గామాత మందిర్ ఒకటి. ఈ ఆలయం పక్కనే దుర్గాకుండ్ అనే పవిత్ర కోనేరు వల్ల దీనిని దుర్గాకుండ్ మందిర్ అని కూడా పిలుస్తారు. దుర్గామాత మందిరం పక్కనే తులసి మానస్ మందిర్, సంకటమోచన్ హనుమాన్ టెంపుల్ ఉంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. గవ్వలమ్మ కవాలీమాత టెంపుల్. ఈశ్వరుడు కవాలీమాతకు ప్రత్యక్షమై, నీ భక్తికి తపస్సుకు మెచ్చి ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం మొత్తం నీకు దక్కుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. కనుక భక్తులు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న ఫలితం కవాలీమాతకు దక్కుతుంది. పరిహారంగా భక్తులు కవాలీమాత దర్శనం చేసుకొని ఆమెతో, ఈ గవ్వలు నీకు కాశీ ఫలితం మాకు ఇవ్వు అని ప్రార్థించి గవ్వలు సమర్పించాలి. తులసి మానస్ మందిర్. ఇది కాశీలోని అత్యంత ప్రసిద్ధి దేవాలయాల్లో ఒకటి. ప్రాచీన హిందూ ఇతిహాసం రామచరిత్ మానస్ను 16వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ ఈ ప్రదేశంలో రచించారని అంటారు. సంకటమోచన్ హనుమాన్ టెంపుల్. మొబైల్ లోపలికి అనుమతి లేదు. పీలబండేశ్వర్ మహాదేవ్ టెంపుల్. కాశీలో మార్నింగ్ ఘాట్ వ్యూ బాగుంటుంది, ఖచ్చితంగా వెళ్ళండి. మార్నింగ్ బోటింగ్ రైడ్ అద్భుతంగా ఉంటుంది. గంగా లోపల నుండి అన్ని ఘాట్లను చూడొచ్చు. షేరింగ్ బోట్లలో ఒక్కొక్కరికి 100 వరకు తీసుకుంటారు. ముక్తి ప్రదేశాల్లో ఒక్కటైన కాశీలో గంగానది స్నానం ఆచరిస్తే సమస్త పాపాలు తొలగుతాయని నమ్మకం. షేరింగ్ బోట్లో హరిశ్చంద్ర ఘాట్ నుండి మణికర్ణికా ఘాట్ వరకే తీసుకెళ్లారు. అవతలి ఒడ్డున 30 నిమిషాలు ఆపారు. గంగానదికి అవతల ఒడ్డున హార్స్ రైడ్, ఒంటెల రైడ్ చేయొచ్చు. నేనైతే చేయలేదు, కానీ ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా హార్స్ రైడింగ్ ట్రై చేయండి. ఒక రైడ్కి 100 తీసుకుంటారు. ఒంటెలైతే ఒక్కొక్కరికి 100 అంటారు. బేరం ఆడితే ఇద్దరికి కలిపి 100 తీసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకున్నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ స్మార్ట్ దేవాంశ్.